వారి కింద వాళ్ళతోని ఏదో నిరాధారమైన ఆరోపణలు, కేటీఆర్ఏ క్షమాపణలు చెప్పాలి అనే విధంగా మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో చేస్తున్నారు. అంతేకాకుండా ఆ వీడియో పెట్టిన మా సోషల్ మీడియా మిత్రుల మీద కేసులు కూడా పెట్టారు. అయితే అది నిజమా అబద్ధమా అనేది ఈరోజు మీకు ఆధారాలతో సహా నేను చెప్పదలుచుకున్నా. అయితే మనం చూస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మొదలైన తర్వాత 2.5 సంవత్సరాల్లో వచ్చిన ప్రజా వ్యతిరేకత, ఇక మళ్ళీ మనం అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అనుకొని మంత్రులు ఇబ్బడి ఎట్లా అంటే ఎక్కడ దొరికితే దొరికింది దోచుకో దాచుకో అన్నట్టే ప్రవర్తిస్తున్నారు. ఎక్కడైనా ఎక్కడ చూసినా ఇందు గలదు అందు లేదు, ఎందెందు వెతికినా అందందు గలదు స్కాము, కాంగ్రెస్ స్కామ్ అన్నట్టు నడుస్తున్న ఈనాటి పరిస్థితి. అయితే ఇది ములుగు జిల్లాలో ఉన్న గోదావరిలో ఉన్న ఇసుకని మంగపేట మండలం, వెంకటాపూర్ మండలం, వాజేడు మండలంలో 12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకకి వీళ్ళు ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. దానికి కొంత అనుమతి కూడా వచ్చింది, మిగిలిన అనుమతులు కూడా అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. అయితే వీళ్ళు తీసుకున్న అప్లికేషన్ కానీ వీళ్ళు చేసిన ప్రతిపాదనలు కానీ వచ్చిన అనుమతులు కానీ ఎట్లా అంటే సీతమ్మ సాగర్ బరాజు కింద డీసిల్టేషన్ పేరు మీద తీసుకున్నారు. విచిత్రం ఏంటంటే జనరల్గా ఒక నదిలో కనుక మనం ఇసుక దవ్వాలి అంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉండాలి, అదేవిధంగా సిఎఫ్ఈ సిఎఫ్ఓ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఉండాలి, అదేవిధంగా రిప్లెనిష్మెంట్ స్టడీ రిపోర్ట్ అంటే ప్రతి సంవత్సరం ఆ గోదావరి ఆ నదిలో ఎంత ఇసుక పేరుకపోతుంది, ఎంత డీసిల్టేషన్ ఎంత తీయొచ్చు అనే దానికి ఒక రిపోర్ట్ ఉంటుంది. ఈ రిపోర్ట్ కూడా కావాలి ఖచ్చితంగా. అయితే ఇవన్నీ చేయాలంటే దాదాపు 1-2 సంవత్సరాల సమయం పడుతుంది ఇదంతా అనుమతులు తీసుకోవడానికి. కాబట్టి ఈ సీతక్క పొంగులేటి ఇద్దరు మంత్రులు కలిసి చేసిన స్కెచ్ ఏంటంటే కేవలం రోజుల్లోనే అనుమతులు తెచ్చుకొని దీన్ని 1 సంవత్సరంలోనే ఇసుక మొత్తం తోడి దోచుకోవాలనే పెద్ద స్కెచ్ వేశారు. ఏంటి అంటే డీసిల్టేషన్. అసలు సీతమ్మ సాగర్ బరాజే లేదు, బరాజు లేని దగ్గర డీసిల్టేషన్ ఏంది? అసలు అక్కడ బరాజే లేదు కదా. ఈరోజు కూడా మీరు కూడా గూగుల్లో చూసినా కూడా వస్తుంది, ఇట్లా పిల్లర్లు తప్ప అక్కడ బరాజు లేదు ఇప్పటికి కూడా. మీరు కూడా చూడొచ్చు, ప్రజలందరూ కూడా చూడొచ్చు, అక్కడ గూగుల్ ఓపెన్ చేసి చూస్తే బరాజు ఉందా లేదా. బరాజు లేని దగ్గర డీసిల్టేషన్ ఎట్లుంటుంది ఒకటి. రెండోది వాళ్ళు ఇచ్చింది ఏంటి అంటే ఇది ఎక్కడ కూడా ములుగు జిల్లాలో ఇది సీతమ్మ సాగర్ రిపోర్ట్లో వాళ్ళు పెట్టిన మ్యాప్. దీంట్లో ఎక్కడ కూడా ములుగు జిల్లాలో ఒక గ్రామం కానీ ఒక మండలం కానీ ఎక్కడ కూడా ఈ ప్రాజెక్టులో ముంపు ప్రాంతాల్లో లేదు. ఈ ముంపు ప్రాంతాల్లో లేనిది సీతమ్మ సాగర్ ఇంజనీర్ ఎట్లా పర్మిషన్ ఇస్తాడు డీసిల్టేషన్కి? ఇది రెండోది. ఇంకా మీరు చూస్తే నెల రోజుల్లోనే కేవలం అంటే ఒక ఇంజనీరు సిఈ చీఫ్ ఇంజనీర్ ఆఫ్ ఇరిగేషన్ కొత్తగూడెం 25వ తారీఖు 3వ నెల 2026 మొట్టమొదట ఆయన ఒక లెటర్ రాస్తాడు. లెటర్ రాస్తే ఈ 25వ తారీఖు నుంచి ఈ అనుమతులు మొత్తం అయిపోయేది ఎన్ని రోజులు అయిపోయిందంటే మే 4వ తారీఖు అయిపోతుంది. అంటే నెల రోజుల వ్యవధిలో మొత్తం అన్ని పర్మిషన్లు, అప్లికేషన్స్, కరస్పాండెన్స్ మొత్తం అయిపోయి అనుమతులు వచ్చి మైనింగ్ కూడా స్టార్ట్ చేశారు 4వ తారీఖుకే. ఎప్పుడు? మే 4వ తారీఖు. ఇంకా దీంట్లో విచిత్రం ఏంటంటే మీకు ఈ సీక్వెన్స్ ఎట్లా జరిగిందనేది చెప్తాను నేను. 25 మార్చి 2026 చీఫ్ ఇంజనీర్ లెటర్ రాస్తారు. దాని తర్వాత వారం రోజులు కూడా కాకముందే ఏప్రిల్ 1వ తారీఖు టీఎస్ఎండిసి ఎండి లెటర్ రాస్తాడు దీని మీద. అక్కడి నుంచి 10-15 రోజుల్లోనే 15వ తారీఖు ఈఈ భద్రాద్రి కొత్తగూడెం ఈఈ రాస్తాడు లెటర్. అక్కడి నుంచి వారం రోజులు కూడా కాకముందే జాయింట్ ఇన్స్పెక్షన్ వేస్తారు. ఎవరెవరు? మైనింగ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. దీంట్లో ఎక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదు. మళ్ళీ జనరల్గా జాయింట్ ఇన్స్పెక్షన్లో
ఆ లోకల్ ఎంఆర్ఓ కూడా ఉండాలి, కానీ లేడు దీంట్లో. దాని తర్వాత 3 రోజుల్లోనే కేవలం అంటే 21వ తారీఖు జాయింట్ ఇన్స్పెక్షన్ అయిపోయింది, 24వ తారీఖు డిఎల్ఎస్సి డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ కూడా అయిపోయింది, అప్రూవల్ అయిపోయింది, 24వ తారీఖు అయిపోయింది. 25వ తారీఖు కలెక్టర్ సంతకం పెట్టిండు. ఎందుకు ఇంత హడావుడిగా అయింది అని మేము చెక్ చేస్తే 25వ తారీఖే కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయింది. అంటే ట్రాన్స్ఫర్ అయ్యే రోజు సంతకాలు పెట్టేసి అనుమతులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. 29వ తారీఖు అక్కడి నుంచి 4 రోజుల్లోనే మళ్ళీ టీఎస్ఎండిసి పిసా, అక్కడ పిసా చట్టం ఉంటుంది కాబట్టి 170 యాక్ట్ ఉంటుంది కాబట్టి పిసా చట్టం ప్రకారం గ్రామసభ పెట్టాలి. ఆ గ్రామసభ పెట్టడానికి 29 4వ నెల రోజు అంటే 4 రోజుల్లోనే టీఎస్ఎండిసి పిసా చట్టం ప్రకారం గ్రామసభ పెట్టమని చెప్తాడు. అక్కడి నుండి 29వ తారీఖు పెట్టిన రోజే ఎంపీడీఓ వెంటనే గ్రామసభకి సిఫార్సు చేస్తాడు. చేసినాక 30వ తారీఖు గ్రామసభ పెడతామని ఆ గ్రామ కార్యదర్శి నోటీస్ ఇస్తాడు. అయిపోగానే 4వ తారీఖు గ్రామసభ అయిపోతుంది, 5వ తారీఖు నుంచి మైనింగ్ స్టార్ట్ చేసినామని చెప్తారు. అంటే నెల రోజులలోనే మొత్తం మొదటి నుంచి చివరి వరకు నెల రోజుల్లో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి గోదావరిలో ఇసుక తవ్వడం కూడా మొదలుపెట్టారు. నాకున్న సమాచారం ఏంటంటే వీళ్ళు 5వ తారీఖు కాదు అంతకంటే 10 రోజుల ముందు నుండి ఇసుక తవ్వడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళదే ప్రభుత్వం, అడిగేటోళ్ళు లేరు. ఈ విధంగా ఇంత అక్రమంగా వీళ్ళు చేస్తే దాని తర్వాత ఇప్పుడు వచ్చిన కలెక్టర్కి చాలామంది వినతులు ఇచ్చారు ఆ చుట్టుపక్కల గ్రామాలలో. ఏంటిదంటే ఇక్కడ ఇసుక మొత్తం తీస్తే మాకు గ్రౌండ్ వాటర్ పోతుంది, మాకు మోటార్లు పనిచేయవు, బోర్లకు ఎండిపోయే అవకాశం ఉంటుందని దాదాపు ఒక 8-9 మంది 10 మంది దాకా ఇప్పుడున్న కలెక్టర్కి వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇస్తారు. దీన్ని క్యాన్సిల్ చేయాలి, ఈ డిసిల్టేషన్ శాండ్ డిసిల్టేషన్ని క్యాన్సిల్ చేయాలని ఇస్తే ఇప్పుడున్న కలెక్టరు 20వ తారీఖు మే 2026 అంటే పోయిన నెల 20వ తారీఖు క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ కూడా ఇస్తాడు. అంటే ఒక అధికారి నెల రోజులలో ఇచ్చిన ఈ ఆర్డర్ని ఇప్పుడున్న అధికారి క్యాన్సిల్ చేయమని రిక్వెస్ట్ చేసిండు. ఎవరికి? మైనింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చిండు. 12 కోట్ల క్యూబిక్ మీటర్ల శాండ్కి పర్మిషన్ చేయడానికి మొత్తం తీసుకున్న అధికారులు దాదాపు 1 కోటి క్యూబిక్ మీటర్లకు అనుమతులు ఇచ్చారు. ఆ 1 కోటి క్యూబిక్ మీటర్లలో ఇప్పుడు దాన్ని ఆపమని ప్రజెంట్ కలెక్టర్ మైనింగ్ డిపార్ట్మెంట్ ఏడీకి ఆల్రెడీ రిక్విజిషన్ లెటర్ కూడా రాసిండు, క్యాన్సిల్ లెటర్. చాలా క్లియర్గా లెటరు ఏమని ఉన్నది అంటే ఇది ఇప్పుడు ప్రజెంట్ ములుగు కలెక్టర్ ఇచ్చింది. ఇది రిక్వెస్టెడ్ టు క్యాన్సిల్ శాండ్ డిసిల్టేషన్ పర్మిషన్ ఇష్యూడ్ ఫర్ శాండ్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ అక్నేపల్లి, మల్లారం, రమణక్కపేట, వాడగూడెం విలేజెస్, మంగపేట మండల్. ఈ 3 గ్రామాలలో 1 కోటి క్యూబిక్ మీటర్లకు వీళ్ళు అనుమతులు ఇస్తే ఈ 3 గ్రామాలలో ఇచ్చిన 1 కోటి క్యూబిక్ మీటర్లకి దీన్ని క్యాన్సిల్ చేయమని వీరు కలెక్టర్ గారు ఏడీ మైనింగ్కి లెటర్ రాశారు. ఇది రాసి ఇప్పటికి దాదాపు ఈ రోజుకి కరెక్ట్గా నెల రోజులైంది. అయినా కూడా ఈ రోజుకి అక్కడ మైనింగ్ జరుగుతుంది, ఈ రోజు కూడా మైనింగ్ జరుగుతుంది అక్కడ. ఇప్పటికీ దాదాపు 100 నుంచి 150 కోట్ల విలువ గల మైనింగ్ చేయడం జరిగింది. పెద్ద పెద్ద కొండలు పర్వతాలు ఎట్లయితే ఉంటాయో ఆ లెవెల్లో వీళ్ళు ఇప్పటికే మొత్తం మైనింగ్ చేశారు. దానికి సంబంధించిన వీడియో ఇది. ఎట్లా మైనింగ్ చేస్తున్నారు అనేది ఇది వీడియో. అంటే ఇంత దుర్మార్గంగా డే అండ్ నైట్ వీళ్ళకి ఇచ్చే పర్మిషన్ 6 AM to 6 PM, కానీ రాత్రి కూడా ఇక్కడ మైనింగ్ జరుగుతున్నది. ఇప్పటికీ దాదాపు 15 నుంచి 20 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ఇప్పటికే తవ్వి గుట్టలు వేసి కొంత అమ్మడం కూడా జరిగింది. అంటే 100-150 కోట్ల ఇసుక ఇప్పటికే మైనింగ్ కూడా జరిగింది. ఇది తప్పు అని తెలిసిన తర్వాత కూడా కలెక్టర్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ మైనింగ్ జరుగుతున్నది ఇప్పటికి కూడా, ఈ రోజు కూడా. అంటే ఎంత అధికార దుర్వినియోగం జరుగుతున్నది. ఇంకా వీళ్ళే ఏం మాట్లాడతారు, క్షమాపణ చెప్పాలా కేటీఆర్ అట. ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను అడుగుతున్నా, సీతక్క స్కాము లక్కలాగా మారింది. మొబైల్లో స్కాము, అంగన్వాడీలో ఇచ్చే
ఉప్పు పప్పు అన్నిట్లలో కూడా స్కామే. ఈరోజు శాండ్ స్కాము, వేల కోట్ల, దాదాపు 4,000 కోట్లు దోచుకోవడానికి పక్కా ప్రణాళిక. 12 కోట్లలో ఒక్కొక్క టన్నుకి 146 రూపాయలలాగా చూస్తే దాదాపు 1,700 కోట్లు అఫీషియల్గా వచ్చేయమని, ఇది కాకుండా ఒక్కొక్క లారీకి 3,000 చొప్పున వాళ్ళు వసూలు చేస్తున్నారు. అట్లా 12 కోట్ల క్యూబిక్ మీటర్లకి దాదాపు 1,900 కోట్ల ఆదాయం. ఇది కాకుండా బల్క్ ఆర్డర్ల పేరు మీద వచ్చే ఆదాయంతో కలిపితే మొత్తం 4,000 కోట్లు సంపాదించవచ్చు ఈ 12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక శాండ్ మైనింగ్తోని. మీరు కేటీఆర్ గారిని మళ్ళీ క్షమాపణ చెప్పే ముఖమా మీది? ఈరోజు నేను అడుగుతున్నా, సీతక్కనో స్కాములక్కనో, అదేవిధంగా పొంగులేటో బాంబులేటో లేకపోతే భూములేటో, భూములు, భూమి కింద ఉన్న గనులు, భూమిపైన ఉన్న వనరులు, గ్రానైట్ కానీ ఇసుక కానీ దోచుకుంటున్న వీళ్ళు, ఈ స్కాములక్క ఆ భూములేటి, ఇద్దరికి నిజంగా మీకు దీంట్లో సంబంధం లేకపోతే, ఈ మైనింగ్లో సంబంధం లేకపోతే, మీరెక్కడ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కాకపోతే, ఇది అక్రమంగా కాకుండా సక్రమంగా చేసి ఉంటే మీరు మేడారంలో ఉన్న సమ్మక్క సారక్క దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తారా? లేదా సీతమ్మ సాగర్ ఉన్న భద్రాద్రిలో ఉన్న రాములూరు దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తారా? లేదా ఏ గ్రామాల్లో అయితే ఈ మైనింగ్ జరుగుతుందో అక్కడే ఉన్న మల్లూరులో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తారా మాకు ఎలాంటి సంబంధం లేదని? మీరు చేయండి. అప్పనంగా 4,000 కోట్ల ప్రజాసొమ్మును దోచుకుంటూ ఇంకా మీరే కేటీఆర్ గారిని అనేటోళ్ళ? ఈ ఆధారాలతో నేను ఈరోజు చెప్తున్నా, ఇవన్నీ తప్పని మీరు నిరూపిస్తారా? ఇవన్నీ తప్పని మీరు సమ్మక్క సారక్క దగ్గరకు వచ్చి ప్రమాణం చేయండి, నేను వస్తా. నేను అక్కడనే ఆ గద్దెల దగ్గరనే ముక్కు నేలకు నారుస్తాయి తప్పైతే. ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకోండి. ప్రజా వనరులని దోచుకోకుండా కాపాడాలని అధికారులను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా చివరిగా ఒక డిమాండ్ చేస్తున్నా నేను. ఇప్పటి వరకు ఏ ఇసుక అయితే మీరు మైనింగ్ చేసిరో దాదాపు 100-150 కోట్ల ఇసుకని అక్కడ ఉన్న కలెక్టర్ కానీ మైనింగ్ అధికారులు కానీ వెంటనే దాని మైనింగ్ ఆపాలి. అదేవిధంగా ఇప్పటి వరకు మైనింగ్ చేసి తవ్విన ఇసుకని వెంటనే సీజ్ చేయాలి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అదేవిధంగా టీఎస్ఎండిసికి పోను మిగిలిన ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ 3 గ్రామాల అభివృద్ధికి కేటాయించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. కాబట్టి అధికారులు ఇప్పటికైనా తేరుకోండి, లేకపోతే మీరు కూడా ఇబ్బందుల పాలవుతారు. రేపు పొద్దున ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండరు. మేము వచ్చిన తర్వాత అయినా, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా కూడా ఖచ్చితంగా దీని మీద వెలికి తీస్తాం. ఇంకా ఏంటంటే జూన్ 6వ తారీఖున ఆర్టీఏ వేస్తే మాకు ఆర్టీఏ రిప్లై, సీతమ్మ సాగర్లో ములుగు జిల్లాలో ఏ ఒక్క గ్రామమైనా ఏ మండలమైనా ముంపు ప్రాంతంలో ఉందా అని మేము ఆర్టీఏలు అడిగితే ఆర్టీఏలో చాలా క్లియర్గా వాళ్ళే ఇచ్చారు మాకు. ములుగు జిల్లా సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వలన ఎటువంటి గ్రామాలు లేదా మండలాలు ముంపునకు గురి కావడం లేదు అని చాలా క్లియర్గా వాళ్ళు ఆర్టీఏలో కూడా సమాధానం చెప్పడం జరిగింది. అలాంటప్పుడు ఎందుకు డీసిల్టేషన్ ఉంటుంది? ఎందుకు మీరు తవ్వుతున్నారు? ఏ ప్రాతిపదికన మీరు ములుగులో తవ్వుతున్నారు? ఖచ్చితంగా దీని వెనుక సీతక్క పొంగులేటి గారు ఇద్దరే ఉండి ఇంత నెల రోజుల్లోనే హడావుడిగా మైనింగ్ పర్మిషన్లన్నీ తెచ్చుకొని ఈ పని చేస్తున్నారు. అదే ఈ పర్మిషన్లు కనుక ఒక సాధారణ వ్యక్తి మైనింగ్ కోసం పోతే దాదాపు సంవత్సరానికి తక్కువ కూడా పట్టదు. దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని గట్టిగా డిమాండ్ చేస్తూ జై తెలంగాణ.